ఇప్పుడు టీచర్ ఉన్నారు, వాళ్ళకి ఏదో డిమాండ్లు ఉంటాయి, వాళ్ళ డిమాండ్ నెరవేర్చేస్తారు. ఇంకోరు ఎవరు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ డిమాండ్ నెరవేర్చేస్తారు. ఇవన్నీ చేయదు కదా బీజేపీ, మతం తప్ప. కాబట్టి బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు. కేవలం రేవంత్ రెడ్డిని భయపట్టించి ఏది యొక్క బలహీన అభ్యర్థులు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు, కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు, బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు బీజేపీ పడ్డాయి. అంతమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వెలచాల అనడానికి ఇచ్చారు కరీంనగర్లో. ఎందుకు ఇచ్చినావు? బండి సంజయ్తో డెఫినెట్లీ కాంప్రమైజ్ అయినావు. ఏది మన ఈటల రాజేందర్ గెలిచిండు. అక్కడ ఏంది, అక్కడ లోకల్ ఉన్న క్యాండిడేట్ ఇవ్వకుండా వేరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈడ ఇచ్చిండు. ఇట్లా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం వల్ల బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి తప్ప రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి టికెట్ ఇస్తే కేంద్రంలో అసలు బీజేపీ ప్రభుత్వమే వచ్చేది కాదు. దానికి తోడు అక్కడ డీకే శివకుమార్ సేమ్ స్టోరీ. ఇది కాకుండా ఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్ లో 87 సీట్లలో కాంగ్రెస్ ని ఓడగొట్టింది 2600 ఓట్లతోటి. హిందువులను తిట్టిపిస్తాడు. ఇప్పుడు ఇందరి మీద సిబిఐ ఈడీ జరుగుతుంది, ఎంఐఎం మీద ఇప్పటి జరగదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 ఏళ్ళ కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలించినప్పుడు ఎంఐఎం అనేది ఒక 7 సీట్లకు పరిమితమైన లోకల్ పార్టీ. ఇవాళ జాతీయ పార్టీ. బీహార్లో పోటీ చేస్తాడు, మహారాష్ట్రలో పోటీ చేస్తాడు, యూపీలో పోటీ చేస్తాడు, వెస్ట్ బెంగాల్లో పోటీ చేసే ప్రయత్నం చేసిండు. సో అంటే ఎంఐఎంని పెంచి పోషిస్తుంది ఎవరు? మరి ఆ ఎంఐఎం ఓల్డ్ సిటీని ఏమైనా బాగు చేసిందా? చేయదు. సో కాబట్టి ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం 1% కూడా లేదు. వాళ్ళకున్న ఒకే ఒక దారి ఏంది? సిబిఐ ఈడీ వాడుకోవాలి. కాంగ్రెస్ వినదు, ఎంతకైనా పోరాడుతుంది కేజ్రీవాల్ లాగా. కాకపోతే కేజ్రీవాల్ చిన్న పార్టీ కాబట్టి తట్టుకోలేకపోయిండు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు, జాతీయ పార్టీ, ఒక స్వతంత్ర 170 ఏళ్ళ చరిత్ర గల పార్టీ కాబట్టి తట్టుకొని కొట్లాడుతుంది. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ నో వేర్ ఇట్ కాంప్రమైజెస్ విత్, ఎందుకంటే కంప్లీట్ లెఫ్ట్ భావజాలు. పేద సన్న మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ కోసమే, బడుగు బలహీన ప్రజల కోసమే పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆది నుంచి నేటి వరకు అదొక వ్యక్తి పెట్టిన పార్టీ కాదు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్. అందరూ ఒక దగ్గర గుమి కొడుతుంది అని కాంగ్రెస్ అన్నారు, అంతే. ఓకే, సో కాబట్టి కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలు జరుగుతాయి. ఎవడో ఢిల్లీలో ఒకడు కూర్చున్నాడు నిర్ణయం చేయడు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి దానికి మీటింగ్లు జరుగుతాయి ఏఐసిసి లెవెల్లో. సో అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే నిర్ణయాలు వస్తాయి. కాబట్టి దట్ కంప్లీట్. అదే బీజేపీని పెట్టింది 2 బ్రాహ్మణులు. సో అక్కడ కూడా ఢిల్లీలో బ్రాహ్మణ్ నిర్ణయిస్తాడు, ఇక్కడ బీఆర్ఎస్ ని పెట్టింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఒక వ్యక్తుల పార్టీలు. కాంగ్రెస్ వ్యక్తుల పార్టీ కాదు. ఓకే, అందుకే కాంగ్రెస్ కి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు అయినారు. సో ఎవరైనా నిర్ణయం చేసే పొజిషన్ లో నాటి నుంచి నేటి వరకు ఉన్నారు. సో నేను ఏమంటున్నా అంటే ద ఐడియాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దోచుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆ బీజేపీ, ఓకే, పెట్టుబడిదారు వ్యవస్థని కొద్ది మంది మొత్తం దేశ సంపదని కొద్ది మంది చేయలేపెట్టుకుని వాళ్ళ ఇల్లు మంచిగుంటే దేశం అంతా మంచిగా ఉంది అనుకుంటారు అన్నట్టు. సో ఆ దోచుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. అది టీడీపీ, వైసీపీ ఎవడైతే దోచుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ దోచుకున్నది దాచుకోవాలంటే అధికారులు ఉండాలి, దోచుకోవాలంటే అధికారం కావాలి. కాబట్టి దొంగ ఊర్లు పంచుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందండి, ఇప్పుడు రాష్ట్రంలో వచ్చింది. బీజేపీకి వాళ్ళకి ఏమొస్తలేవు కదా కేంద్రంలో. అదే బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు టీడీపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, పోతున్నాయి కదా వాళ్ళకి రావాల్సినవి. సో కాబట్టి ఏం ఆలోచిస్తుంది బీజేపీ? తను డైరెక్ట్ గా అక్కడ వచ్చింది అనుకో, డైరెక్ట్ ఎక్కువ దోసుకుంటుంది. తను డైరెక్ట్ గా ఆ రాష్ట్రంలో రాలేని పరిస్థితి ఉందనుకో, ఎవడైతే తమకు వాటాలు ఇస్తాడో, దోసుకునే మెంటాలిటీ ఉన్నాడో వానికి అక్కడ కూర్చుని పెడుతుంది. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఆ క్రమంలో తెలంగాణలో వాట్ ఈస్ అదర్ ఆప్షన్? అయితే బీజేపీ అన్న డైరెక్ట్ రావాలి. బీజేపీకి ఇక్కడ వచ్చే అవకాశం లేదు కాబట్టి ద ఆల్టర్నేటివ్ ఇస్ బీఆర్ఎస్ రావాలి. కానీ బీఆర్ఎస్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. వాడు దోసుకోవాల్సిన దానికంటే ఎక్కువ దోసుకున్నాడు, పనికిరాని మాటలు చెప్పిండు, శుష్క వాగ్దానాలు ఇచ్చిండు తప్ప అవి నెరవేర్చలేదు, ప్రజల్ని కలవలేదు, ఎంతసేపు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ప్రజల సొమ్ముని నీళ్ళ లెక్క ఖర్చు పెట్టిండు, భూములు కబ్జా పెట్టిండు, రకరకాలుగా నిర్బంధం చేసిండు, ఉద్యోగ సంఘాలు లేకుండా చేసిండు, ధర్నా చౌకులు ఎత్తేసిండు, హింసకు గురి చేసిండు, కొడుకైతే డ్రగ్స్ పంచిపెట్టిండు, మందు ఉచ్చలుడితనం చేసిండు, ఇక స్త్రీలను అయితే వస్తువు కంటే అధ్వానంగా ట్రీట్ చేసిండు. ఇట్లా రకరకాలుగా ప్రజలు బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రజలు మహిళలు తమంతట తాము ఏమైనా పని చేసుకునే స్థాయిలో ఉన్నారు. స్వతంత్రం, వాళ్ళకి ఒక స్వేచ్ఛ, వాళ్ళ చేతిలో 4 పైసలు ఆడుతున్నాయి. ఇవన్నీ చూసినాక
ఇదే వడ్లే సన్న బియ్యం వడ్లే సన్నాలు ఏమంటాడు, మళ్ళీ వద్దంటాడు. ఒకసారి కొంటమంటాడు, ఒకసారి కొనమన్నాడు. సో ఇట్లా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి దే థాట్ కాంగ్రెస్ ఇస్ ఆది నుంచి నేటి వరకు ఫస్ట్ లో కేసీఆర్ చెప్పినటువంటి దొంగ మాటలకి ఊరు భాషకి ఏదో వీడేమో ఎత్తడేమో అని ఆశపడ్డారు. కానీ ఎప్పుడైతే వీడు దొంగ అని తెలిసిందో ఇంకెప్పుడు వాళ్ళ మీద మంచి ఇమేజ్ లేదు కాబట్టి ఇలా బీఆర్ఎస్ వచ్చే అవకాశం నాకైతే కనిపిస్తలేదు. పట్టణాల్లో హైదరాబాద్ లో వచ్చింది అంటారు, అబ్సల్యూట్ నాన్ సెన్స్. హైదరాబాద్ లో ఉన్న లేబర్ వాళ్ళకి చిల్లర ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అంటే నేను చెప్తున్నా, పట్టణాల్లో అయినా పల్లెటూరులో అయినా కాంగ్రెస్ వాడు బలమైన అభ్యర్థికి 4 పైసల పరంగా గట్టిగుండి ఇంతో అంతో అక్కడ నియోజకవర్గంలో మంచి పేరున్నోనికి ఈ కులం చూడకుండా టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 80% నుంచి 90% సీట్లు అన్ని కాంగ్రెస్ కే వస్తాయి. పట్టణాల్లో అయినా సరే పల్లెటూరులో అయినా సరే. కాకపోతే రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఎక్కడో చోట ఈ బీజేపీతో కాంప్రమైజ్ అవుతాడు. ఆ చంద్రబాబు నాయుడు ఆ బీజేపీని అడ్డు పెట్టుకొని బెదిరించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ద్వారా ద్రోహం చేపిస్తున్నాడు. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయలేం.